Come on now, come on, let's hit the road. Murthy. Everybody out in the world, stop messing around. Calling all you freaks and nerds, you're just missing what you want. Hi, hello everyone, hello Naru. Welcome to Mr. and Mrs. Sudhamurthy Success Meet. And thank you so much అందరూ ఇక్కడ గ్యాదర్ అయినందుకు, పిలవగానే యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికోసం ప్రేక్షకులందరికీ మన సబ్స్క్రైబర్స్ కానీ ప్రేక్షకులందరూ కూడా దీన్ని ఇంత సూపరేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. యూట్యూబ్లో ది బెస్ట్ కంటెంట్ వచ్చింది అంటే వాళ్ళు ఆదరించడానికి, బ్రేక్ అవ్వడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. అలాంటి ఒక మంచి కంటెంట్తో వచ్చిందే మన మిస్టర్ అండ్ మిసెస్ సుధామూర్తి. చాలా మెనీ ప్లెంటీ ఛానల్స్ ఉన్నాయి. అలాంటి ఛానల్స్లో ఒక చిన్న ఛానల్గా స్టార్ట్ అయింది మన సిద్ధిష్ణు ఛానల్. మిస్టర్ అండ్ మిసెస్ సుధామూర్తి డే 1 ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి 5th ఎపిసోడ్ టెలికాస్ట్ ఆన్ ఎయిర్ అయ్యే వరకు కూడా మీరు అందరూ ఎంతో ఎగ్జైట్మెంట్తో, చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. ఈ సక్సెస్ మాత్రం కనపడుతుంది, కానీ దీని వెనక చాలా హార్డ్ వర్క్ ఉంది. ఆ హార్డ్ వర్క్, ఆ కష్ట సుఖాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో దాని గురించి కన్నా ముందు మనం ఒకసారి ఈ సుధామూర్తి ఏవి చూసేద్దాం. లేనలు కూడా ఇక్కడ ఉన్నారు. సో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి వెయిట్ చేయకుండా 1 by 1 స్టేజ్ మీద పిలిచి సిరీస్ గురించి మాట్లాడేద్దాం. అండ్ నేను ఫస్ట్ ఎవరిని ఇన్వైట్ చేయాలనుకుంటున్నానంటే అండ్ టైటిల్ మిస్టర్ అండ్ మిసెస్ సుధామూర్తి. సిద్ధు గారు, విష్ణు ఇక్కడ ఉన్నారు. ప్లీజ్ విష్ణు, ప్లీజ్ కమ్. సుధామూర్తి నా పక్కనే ఉన్నారు. అసలు వీళ్ళు టైటిల్ రోల్ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నారు, ఏం కథ కమిషన్ ఏంటి? మా ఇద్దరు చూసిన తర్వాత ఈ స్టోరీ బాగుంటుంది అని అర్జున్ గారు చెప్పారు. సో ఏది ఏమైనప్పటికీ ఒక మంచి సిరీస్ అయితే మనం చేసేసాం. దాని వెనకాల కష్టం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అందరం కూడా ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాం. పోస్టర్ పెట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కానీ సోషల్ మీడియాలో మనకి బెస్ట్ విషెస్ చెప్తూ సంథింగ్ ఏదో చేస్తున్నారు, అది మంచి సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు విషెస్ తెలియజేశారు. సో అప్పుడు మాకు గ్రాటిట్యూడ్ లాగా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో ఫ్రేమ్ ని అండ్ హ్యాంపర్స్ ఇవ్వడం జరిగింది. అది నాదే. సో ఇంతవరకు మన సిద్ధిష్ణు ఛానల్ ఇంతవరకు రావడానికి కానీ అండ్ మేము కెరీర్లో సుధామూర్తి స్టోరీలా కాకుండా అసలు మన కెరీర్లో మనం కూడా ఇంత గ్రోత్ రావడం కానీ, సో మనం వర్క్ చేసుకున్నప్పుడు మాకు సపోర్ట్ చేయడానికి కానీ మెయిన్ రీజన్ మా అమ్మ బాబుజీ. సో వాళ్ళని స్టేజ్ ఆన్ స్క్రీన్ మేము మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తి అయితే, ఆఫ్ స్క్రీన్ మా ఇంట్లో మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తి. ప్లీజ్ రండి స్టేజ్ మీద ప్లీజ్. అంటే వీళ్ళు సిరీస్ స్టార్ట్ చేసే ముందు మీకు చెప్పారా? అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? సక్సెస్ అవుతుంది అనుకున్నారా? సక్సెస్ అవుతానే అనుకున్నాను. నాకు చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వీళ్ళు అలాగే సక్సెస్ చేస్తారని కూడా నాకు ముందే తెలుసు. సక్సెస్గా అందరూ ఆదరించినందుకు అదే మరి పేరు చేసిన మొత్తం ధన్యవాదాలు. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ బాబు. ఓకే అయ్యా మాట్లాడే. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్. ఈ రోజు మనం మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తి సక్సెస్ మీట్ కి ఇలా అందరం గ్యాదర్ అయ్యి ఇంత హ్యాపీగా ఉన్నామంటే ద మేజర్ రీజన్ ఈస్ తమాడా మీడియా. సో సిద్ధిష్ణు ఛానల్ కి
1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఒక సిరీస్ చేయాలి అనే ఆలోచన ఎప్పటి నుంచో ఉండింది. సో అలాగా నేను ఈ థాట్ గురించి వేణు గారికి చెప్పినప్పుడు ఫస్ట్ ఆయన కనుక వద్దు అని అనుంటే సిరీస్ ఇంతవరకు వచ్చేది కాదని నా అభిప్రాయం. సో వేణు గారికి నా శిరస్సు వంచి నమస్కారాలు అండ్ థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వేణు గారు ఈ విషయం గురించి ఫల్గున్ సార్తో మాట్లాడిన తర్వాత ఆయన కూడా చాలా మంచి మోటివేషన్, లైక్ ఎలా అంటే సిరీస్ మనము మంచిగా చేద్దాం విష్ణు, జస్ట్ 10 minutes 15 minutes అయినా పర్లేదు, బట్ మీరు వ్యూస్ గురించి మాత్రం ఏమీ ఆలోచించొద్దు, 1 lakh వెళ్ళినా 10,000 వెళ్ళినా సరే అది అసలు పట్టించుకోవద్దు అని చెప్పి ఒక మోటివేషన్ ఇచ్చారు. అలా ఉండబట్టే ఈ రోజు మేము ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జస్ట్ ఒక మంచి సిరీస్ ఇవ్వాలి అని అనుకున్నాం, అదే ఇచ్చాం. సో దాని సక్సెస్ మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమడకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ నేను ఏం చెప్పాలనుకున్నా ఈ సక్సెస్ చెప్పింది అంతా, అండ్ విష్ణు ఆల్మోస్ట్ అంతా చెప్పింది. ఈ సిరీస్లో కథలాగే మా లైఫ్లో కూడా నా వెనక చెప్పాలి అంటే నా భారీగా చెప్పట్లేదు, 100% విష్ణు ఎఫర్ట్స్ నా సక్సెస్లోను తన సక్సెస్లోను అది 100% ఉన్నాను ఉంటాయి కూడా. అండ్ నేను ఫస్ట్ కొంచెం భయపడ్డా సిరీస్ అంటే ఏంటిది, మన ఛానల్లో లాగర్ వ్యూవర్స్ పెట్టుకో కదా, సో సిరీస్ అనేది కొంచెం వీళ్ళిద్దరూ మెయిన్ పిల్లర్స్ అని చెప్పాలి, లేదు ధైర్యంగా వెళ్దాం ఇదంతా అయిపోయాక అప్పుడు తమిళ మీడియాలో అప్రోచ్ అయ్యాక ఫస్ట్ ఆఫ్ ఆల్ వేణు గారు అండ్ ఫాల్గున్ సార్ వీళ్ళిద్దరూ చాలా బూస్ట్ ఇచ్చారు. అంటే లైక్ ఎలా కార్తిక్ గారు అందరూ ఒక మంచి బూస్ట్ అనమాట ఇది మాకు. లేదు మీరు చెయ్యండి, వ్యూస్ గురించి పక్కన పెట్టండి, మీ పేరుకి ఒక బయట ఒక ఇది ఉంది, సో ఆబ్వియస్లీ వస్తుంది అని చెప్పారు. అండ్ మెయిన్ మా డైరెక్టర్ అర్జున్ గారు మాకు అది చెప్పగానే ఓకే బాగుంది చేసేద్దాం అంటే. అండ్ మీ అందరికి ఒక విషయం చెప్పాలి, ఈ సిరీస్ కి పని చేసిన ఏ ఒక్కరికి పెళ్లిళ్ళు అవ్వలేదు, బట్ పెళ్ళాక నాకు స్టోరీ తీసుకున్నారన్నమాట. అందుకే అవ్వలేదు కాబట్టి అసలు పెళ్ళవ్వాలి ప్రతి ఒక్క టెక్నీషియన్కి అబ్బాయికి కూడా పెళ్ళి అవ్వలేదు, చేసిన ప్రతి అందరికీ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు కృష్ణుడు అన్న మీరు ఒక్కసారి మీ బ్లెస్సింగ్స్ అన్ని మాకు ఇవ్వాలి అని మిమ్మల్ని స్టేజ్ మీద పిలుస్తున్నాం. సుధామూర్తి చాలా సిరీస్ చాలా స్కోప్ పర్టికులర్గా యూట్యూబ్కి బాగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది. అంటే ఇండస్ట్రీ కానీ మూవీ ఇండస్ట్రీ కానీ ఎవ్రీ ఇండివిజువల్గా మనకున్న ఐడియాస్తో ప్రజెంట్ చేయడానికి దానికి ఈ సుధామూర్తికి అంత మంచి ఫాలోయింగ్ కన్నడ మీడియాలో ప్రజెంట్ చేసి రావటం చాలా మంచి విషయం. ఆ విషయం ఆల్ ద బెస్ట్ మీ ఇద్దరికి. నాకు ఎప్పుడు నేను ఏ ఫంక్షన్ పెట్టినా వస్తారు అండ్ మీరు రావటం నాకు ఆనందం ఉంది. అండ్ ఐ విష్ మోర్ సక్సెస్ఫుల్ ఫర్ విత్ ఆల్ ద బెస్ట్. సో ఇప్పుడు ఇక్కడ చాలా మంది గెస్ట్లు వచ్చారు, సో వీళ్ళల్లో నేను ఫస్ట్ గా ఇన్వైట్ చేయాలి అని అనుకునేది జ్యోతిరెడ్డి గారిని. సో వచ్చి మాట్లాడాలి. చాలా వండర్ఫుల్ సిరీస్ నిజంగా. అంటే టీవీలో మేము బాగా అలవాటు పడిపోయి ఉన్నాం. మాకు ఒక డైరెక్టరు, ప్రొడ్యూసరు, రైటరు, డైలాగ్స్ అన్నీ ఉండి మళ్ళీ ప్రాంప్టర్ కూడా ఉంటాడు. అసలు స్క్రిప్ట్ చదువుకోవడం అనేది చాలా తగ్గిపోయింది ఈ రోజుల్లో. మా కౌశిక్ తప్పితే ఇంకెవ్వరూ స్క్రిప్ట్ కూడా చదువుతున్నాం. కానీ ఇక్కడ ఎవ్రీథింగ్ మేమే ఆలోచించి అన్ని విషయాలు అన్ని క్యాడర్లు మేమే ఆలోచించుకుని చెయ్యాలి. ఎలా చేస్తారబ్బా పిల్లలు, చిన్నపిల్లలు కదా అనుకున్నారు, కాదు పెద్ద ప్రొడ్యూసర్స్ అయిపోయారు. నిజంగా దిస్ ఈస్ అ వెరీ బిగ్ స్టెప్. అంటే నెక్స్ట్ మూవీకి ప్రొడక్షన్ హౌస్ చేయడానికి దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. తమిళ మీడియా వారికి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ జ్యోతిరెడ్డి గారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఎప్పుడెప్పుడు ఆయన వెయిట్ చేస్తున్నా. నేనైతే ఆయన మాటలు చాలా బాగుంటాయి, అందుకని నేను ఎప్పుడు వెయిట్ చేస్తున్నా కౌశిక్ కన్నా. అందరికీ నమస్కారం అండి. సుధామూర్తికి వస్తే సాధారణంగా మనం ఒక ఫీచర్ ఫిల్మ్ కానీ, ఒక యూట్యూబ్ సిరీస్ కానీ, ఒక షార్ట్ ఫిల్మ్ కానీ, ఒక నాటకం కానీ, నాటిక కానీ వేసినప్పుడు 3 చాలా ఇంపార్టెంట్: ఆంగికం, వాచకం, అభినయం.
ముఖ్యంగా ఈ సిరీస్లో తమ్ముడు అర్జున్ ఎంచుకున్న పంట నచ్చింది నాకు. ఆంగికం, అభినయం వాచకం చాలా తక్కువ. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ ఎమోషన్స్, సబ్లిటీసే ఉంటాయి వాళ్ళిద్దరి మధ్య. మేము మాట్లాడినా, తల్లిదండ్రులుగా మేము వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడిన సీన్స్లో చూస్తే మీరు తక్కువ డైలాగ్స్, ఎక్కువ ఎమోషన్. అంటే ఆ సందర్భానుసారంగా వెళ్తూ ఉంటాయి. నిజంగా ప్రేక్షకులు ఎంత గొప్పవాళ్ళు అంటే శంకరాభరణం సినిమాని ఆదరించారు, హరనమ్మగుడి సినిమాని ఆదరించారు. మామూలుగా మనకండి చేపల్లో పులస చేప ఏటికి ఎదురెత్తుంది, ఆ చేప టేస్ట్ ఉంటుంది అందుకే. అలాగే టమాటా మీడియా వాళ్ళు రెగ్యులర్గా మిగతా అన్ని ప్రొడక్షన్ హౌస్లు వెబ్ సిరీస్ అంటే ఒక పంథాలో వెళ్తున్నాయి. కొంచెం రొమాన్స్, కొంచెం బోల్డ్నెస్, అలాంటి వెళ్తున్న పంథాలో సడన్గా కొంచెం ఎదురీది ఇలా కూడా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని మళ్ళీ ప్రూవ్ చేశారు. అప్పట్లో రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు చేసిన స్టైల్ ఆఫ్ సటిలిటీని తమ్ముడు అర్జున్ తీసుకొచ్చాడు. హ్యాట్స్ ఆఫ్ టు యు తమ్ముడు. దట్ ఈస్ ద ఫస్ట్ విన్ అక్కడే చేసేసాము. విష్ణుకి చెప్పా, అమ్మ గ్యారంటీ హిట్ కొడతావు, నువ్వు ధైర్యంగా చేయి, డెఫినెట్ గా నువ్వు అనుకున్నది చేసే, ఆటోమేటిక్ గా మిగతా ఫాలో అవుతాయని చెప్పాను. సో ఇది ఈ సక్సెస్ తార్కాడం దానికి. సో ఇలాగే మరిన్ని వెబ్ సిరీస్ చేస్తూ ఇంకా 10 మందికి అవకాశం కల్పిస్తూ ఇలాంటి సిరీస్ ఇంకా మరిన్ని చేసి, అండ్ తమ్ముడు అర్జున్, గాడ్ బ్లెస్ యూ. Have a great career ahead. Thank you. సో ఇప్పుడు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా నా యొక్క ఇండస్ట్రీ అక్క, పెద్ద అక్క, భావన అక్క నేను ఫస్ట్ చాలా ఎక్స్పెక్ట్ చేశాను సుధామూర్తి అనేది. కానీ ఈ లెవెల్లో 1 వీక్లో 2 మిలియన్స్, 1 డేలో 1 మిలియన్ కాదు, కానీ బాగా ఎక్స్పెక్ట్ చేశాను. చాలా అసలు నేను ఎంత కష్టపడింది అంటే ఆ కష్టానికి ఫలితమే మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తి. సూపర్ గా ఉంది అసలు. నాకు మాటలు లేవు. సెకండ్ ఎపిసోడ్ జస్ట్ ఏంట్రా వీడేంట్రా వ్యాఖ్యలు అని చెప్పి కమెంట్స్ వచ్చి అర్థకారనమాట. సో ఆయన వాళ్ళకి కాబోయే వయసులో రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కరణ్ గారు అండ్ బాలి గారు. వచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారం. అండ్ మిస్టర్ అండ్ మిసెస్ సుధామూర్తిలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే టెక్నికల్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్. ఇంత పెద్ద హిట్ కొట్టినందుకు నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్గా నాకు సిద్ధు, విష్ణు ఎప్పటి నుంచో పరిచయం, కానీ ఈ సిరీస్ వల్ల నాకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఒక సిస్టర్, ఒక బావ ఇప్పటి నుంచి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇంకొకటి చెప్పాలి అర్జున్ పార్థసారథి గురించి. నేను ఆ రోజు షూట్ చేసినప్పుడు ఏమనుకున్నానంటే కొంచెం లైట్ ఫెయిల్ అయిందని కంగారు పడుతున్నట్టు అనిపించింది. ఎందుకు అంత కంగారు పడుతున్నారు, వస్తుందా, బాగానే ఉంది అని అనుకున్నా. కానీ మీరు అయితే టాలెంట్ అని మాత్రం సిరీస్ చూసిందని అర్థమైంది. టాలెంటెడ్ గా ఆల్ ద వెరీ బెస్ట్ పార్థసారథి గారు. మీరు ఇలాంటి మంచి హిట్లు కొట్టాలి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. వండర్ఫుల్. అండ్ తమిళ మీడియా మీకు కూడా ధన్యవాదాలు. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇలాంటి బోల్డ్ అని సక్సెస్ సిరీస్ చేయాలి అండ్ మూవీస్ కూడా ప్రొడ్యూస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు వరకు మన సిరీస్ లో వర్క్ చేసిన అంటే ఆర్టిస్ట్ అందరూ మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఒక్కసారి టెక్నీషియన్స్ వరకు వెళ్తే, సో ఇప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మన సిరీస్ గురించి మాట్లాడడానికి వస్తున్నారు కార్తీక్ కన్నం గారు. ఈరోజు Come on now, come on, let's hit the road. First of all, congrats and all the very best to the entire team. ఇలాంటి మంచి కాంటెంట్ ఇంకా రావాలి, దానికి నేనే ప్రొడ్యూసర్స్ అవ్వాలి అని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఈ సక్సెస్ మనందరిది. మా పిల్లలు కానీ, విష్ణు గారు కానీ, సిద్ధు గారు కానీ ఎవరు కూడా రోజుకి 10 గంటల కంటే అంత కష్టపడ్డాం. అండ్ ఆ కష్టం అంతా కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు అంటే జీవితంలో చాలా మంది మనకు మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళలో నాకు ద బెస్ట్ సపోర్టర్ మా గణేష్. అండ్ దాంతో పాటు నాకు సిరీస్ లో ఫ్రెండ్ గా చేసిన
జాహ్నవి. యాక్చువల్లీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధు అనికి అండ్ విష్ణువర్ధన్కి వీళ్ళందరికీ చాలా చాలా పెద్ద కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యారు మీరు. సో అందులో నాకు కూడా బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ మా ఇంట్లో వాళ్ళు కూడా ఫోన్ చేసి ఎప్పుడు వస్తారు సిరీస్ అని అడిగారు. థ్యాంక్ యూ ఇంతమంది సిరీస్ ఇచ్చినందుకు అండ్ తమిళ మీడియా ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. ఇలానే మిలియన్స్ వ్యూస్ రావాలి, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మా జాహ్నవి మాట్లాడుతుంది. అందరికీ నమస్కారం. ఇది కైండ్ ఆఫ్ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కెమెరా ముందు. ఐ డిడ్ ఇన్ థియేటర్ బట్ కెమెరా ముందు ఇది ఫస్ట్. సో దిస్ ఇస్ సో స్పెషల్ టు మీ. ఫస్ట్ రాగానే విష్ణు గారిని చూసి షాక్. అంటే రోజు టీవీలో చూస్తూ లైక్ మా అమ్మమ్మ గారికి కూడా చాలా ఇష్టం. ఏంటి ఈడున్నారు ఇలా అని చెప్పేసి చాలా షాక్ అయ్యా. బట్ హీస్ రియలీ స్వీట్ అండ్ హంబుల్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఫస్ట్ లో అర్జున్ సార్ వచ్చి ఏంటమ్మా ఏంటి ఇలా యాక్ట్ చేస్తూ, బట్ ఐ గాట్ బెటర్. థ్యాంక్ యూ సార్. ఓ యా, థ్యాంక్ యూ సో మచ్. మన సిరీస్ కి ప్రతి ఒక్కరు చాలా చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ మినిట్ లో అసలు సిరీస్ ని ఒక బ్రేక్ కి తీసుకెళ్ళిన మన మ్యూజిక్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ టీజర్ అనుకున్నప్పుడు కంప్లీట్ గా లైవ్ మ్యూజిక్ యాక్చువల్లీ అని అనుకున్నప్పుడు చాలా మందిని చూసి మా గారు సుధాంష్ గారిని పట్టుకున్నారనమాట. పాపం ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన నేను చేస్తాను అని చేయడం నిజం అదృష్టం. సో మీరు మీ ఫ్యామిలీ అందరితో కలిసి ఇక్కడికి వచ్చి మీ యొక్క వాల్యుబుల్ బ్లెస్సింగ్స్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం అండి. నా పేరు జేడి సుధాంష్. సో 1 month క్రితం అర్జున్ పార్థసారథి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మిస్టర్ మిస్సెస్ సుధామూర్తి అని ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నాం, మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉందా మీకు, మీరు చేస్తారని, ఫ్రీగా ఉన్నారు. ఓకే చేద్దాం, చాలా టైం ఉంది. ఎల్లుండి గ్లిమ్స్ రిలీజ్ చేస్తాం, సుమారుగా రిలీజ్ చేస్తున్నారంట. ఎల్లుండికి మీరు ఇచ్చేస్తే ఓకే అన్న. ట్రైలర్ ఇంకో 2 daysలో చేద్దాం, ఎపిసోడ్ 1 weekలో చేద్దాం. అంటే ఎక్కడి నుంచి తెమ్మంటావు అంటే ఒక అర్థం ఉండాలి, అలా మొదలైందనమాట. బట్ హీ వాజ్ వెరీ క్లియర్. ఆయనకి ఏం కావాలో, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ కావాలో, ఏ సీన్కి ఎలాంటి మ్యూజిక్ కావాలో ఇట్ వాస్ వెరీ క్లియర్. ఆయన ఇచ్చిన రిఫరెన్సెస్ కానీ. సో ఇట్ వాస్ వెరీ ఈజీ టు వర్క్ విత్ హిమ్. కొంచెం స్టార్టింగ్లో సింక్ ఇష్యూస్ వచ్చాయి ఒక 1-2 days. ఆ తర్వాత ఇట్ వాస్ వెరీ ఈజీ. సో ఫస్ట్లీ టమాటా మీడియాకి నా హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఎందుకంటే ఐ థింక్ జస్ట్ 1 web series బిఫోర్ దిస్, అయినా వాళ్ళు నమ్మి దే చోజ్ మీ. కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టమాటా మీడియా, థ్యాంక్ యూ అర్జున్. వీళ్ళు ఫస్ట్ 2 episodes అయిన తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక వెరిఫైడ్ పిక్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఒకటి మనకెవరు పెట్టారా బాబు అని చూస్తే విష్ణు గారు అనమాట. బ్రో అసలు అదరగొట్టేశారు, థ్యాంక్ యూ, ఫస్ట్ సాంగ్ బాగా నచ్చింది, వీఆర్ ఎంజాయ్. తర్వాత సిద్ధు గారు పెట్టారు మెసేజ్. సో ఎప్పటికప్పుడు మోటివేషన్ ఇస్తూ వర్క్ ఈజీ చేశారు. దే షేర్ మై ఎక్స్పీరియన్సెస్ ఆల్సో. సో థ్యాంక్ యూ మీ అందరికీ. సో బ్రీఫ్లీ నా టీమ్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు. లిరిసిస్ట్ వందన గారు. 2 పాటలకి తనే రాశారు లిరిక్స్. సో అంటే మీరు ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్. అందరికీ నమస్తే అండి. యాక్చువల్గా ఐఎమ్ వర్కింగ్ ఇన్ యునెస్కో. నేను వర్క్ చేసేది ఓన్లీ నా ప్రాజెక్ట్స్ మాత్రమే చాలా వరకు. తర్వాత కొన్ని మూవీస్కి నేను సాంగ్స్ రాశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ద ఇంక్లూడింగ్ ద డైరెక్టర్. అంటే నాకు వీళ్ళందరూ లాస్ట్ ఫ్రెండ్స్. దట్స్ వై నాకు ఎవరు ఇక్కడ ఒక స్పెషల్ గెస్ట్లా అనిపించట్లేదు. అర్జున్ పార్థసారథి గారు, కృష్ణార్జునుల పోర్షన్ 2 చాలా జాగ్రత్తగా ఫుల్ఫిల్ చేశారు. కంగ్రాచులేషన్స్. వరకు వస్తే మాకు మా చిన్నతనం గుర్తొచ్చింది. నాకు మా అబ్బాయి సుధాంశు ఏదైనా ఇస్తున్నప్పుడు తను ఎలా ఇస్తాడంటే లైన్ బై లైన్ ఇస్తాడు. నాకు మూవీస్ రాసినప్పుడు అలవాటు ఏంటంటే నాకు ఫ్రేమ్ ఇచ్చేస్తారు ముందు. సో ఫ్రేమ్ చూసిన తర్వాత దానికి ఏ పదాలు వేయాలి నేను అనుకుని వెళ్ళిపోతాను. అంశు నాకు ఎలా చెప్తాడంటే కథ చెప్పేస్తాడు, నాకు ఫ్రేమ్ అవసరం పడదు. దట్టు లైన్ వైజ్ ఇచ్చేసి అంటే మీరు ఇది ఇచ్చేస్తారు కదా. ఇప్పుడు సేమ్ తను అర్జున్ గురించి చెప్తున్నాడు, నేను తన గురించి కూడా ఇదే చెప్పాలి. ఫుల్ ఫీవర్ ఉన్న టైంలో ఫోన్ చేసి ఒక 2 hours సాంగ్ ఇచ్చేస్తాను. కానీ ఫస్ట్ సాంగ్ రాశాక ఈ సిరీస్ చూసాక రెండోది ఆ ఆపర్చునిటీ నాకు వదలాలనిపించలేదు. నాకు నేనే రాస్తానని చెప్పాను.
ఒక 2-3 డేస్లో ఒక మోర్ దెన్ 1 మిలియన్ రావడం ఈ మధ్యకాలంలో చాలా తక్కువ సిరీస్లో చూసానేమో. చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఇందాక కౌశిక్ గారు చెప్పింది నాకు చాలా నచ్చిందండి. వాచకానికి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్స్ప్రెషన్స్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది వాళ్ళు చాలా అందంగా పండించారు. ఫర్ ఎవర్ ఒక బ్యూటిఫుల్ కపుల్గా ఉండాలి. దట్స్ మై విష్ అండ్ బ్లెస్సింగ్స్. చాలా రోజుల తర్వాత నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు అర్జున్ పార్థసారథి గారు అండ్ బోత్ సిద్ధు అండ్ కృష్ణ గారు, అన్నింటికంటే ముఖ్యంగా కమాండా మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. ఫస్ట్ పాడింది తినే మనీష అండ్ శ్రీలాస్టర్ ఈజ్ ఆల్వేస్ బీన్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్. మొదటి నుంచి నెట్వర్కింగ్ చేయడం అంతా తనే చేసింది. తమాడా మీడియాకి, నాకు, అర్జున్కి, నాకు బీయింగ్ అ మాన్యుమెంటల్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ షీఈ్ ఆల్సో బీన్ అ పార్ట్ ఆఫ్ మై కోరస్ టీమ్. కోరస్లో కూడా పాడారు, ఆర్ఆర్లో పాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఆసియా. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి విష్ణు గారికి అండ్ సిద్ధు గారికి. వెరీ గుడ్ ఆల్ కపుల్ యూ గైస్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సుధాంశు ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ సుధాకర్ గారు. ఇదే కాకుండా ఇంకా ముందు మరిన్ని సిరీస్ మీరే మాకు వర్క్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. క్రేజీ గ్యాంగ్. సో ఇప్పుడు మాత్రం ఆలోచన చేయకుండా మాకు చాలా చాలా ఇష్టమైన ఇంద్రనీల్ బావ అనే మేఘనాథ్ని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నాలోన చేరే నీ చూపులేవో సంధించే బాణాలు, ఎదకి చేసే గాయాలేవో. సిరీస్ గురించి మనం రోజు మాట్లాడుతాం కదా, మనం రోజు మాట్లాడుకునే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. మాట్లాడుకునేది వాళ్ళ గురించే కదా. మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తి. వెన్ ఇట్ స్టార్టెడ్ నాకు ఫస్ట్ నుంచి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నాకు ఉంటుంది. ఎందుకనంటే నేను అక్కతో పాటు తల్లి పాత్రను కూడా మర్చిస్తుంటాను తింది. సో అర్ధరాత్రులు అపరాత్రులు దానికి ఎప్పుడు ఏది గుర్తొచ్చి ఏది మాట్లాడాలనిపించినా 12ంటికైనా 1 గంటకైనా లేట్ పడేస్తుంది. అసలు ఆలోచించదనమాట. ఒక మామూలు మనిషిగా ఐ యూస్ టు వెయిట్ ఫర్ ఇట్ అనమాట. అండ్ చూసిన వెంటనే నా ఎక్సైట్మెంట్, స్టోరీ షేరింగ్ ఇవన్నీ చేస్తూ ఉండేదాన్ని. బట్ నేను ఎప్పుడూ అనేదాన్ని అనమాట, ఐ థింక్ దిస్ విల్ బీ ద బెస్ట్ సిరీస్ అని చెప్పి. అండ్ నేను చాలా ప్రౌడ్. ఎందుకునంటే అఫ్ కోర్స్ దిస్ ఇస్ ద బెస్ట్ సిరీస్ ఐ హ్యావ్ సీన్ ఇన్ యూట్యూబ్. ఎందుకు అంటే ఫస్ట్ 2-3 థింగ్స్ చెప్పాలండి. విష్ణుది ఇంత సటిల్ పర్ఫార్మెన్స్, ఇంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. విష్ణు ఇంత శాంతంగా మాట్లాడతారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎప్పుడూ కూడా పంచంలో ఉండే మా పిల్ల చాలా మధ్యస్థంగా, చాలా కూల్గా, కామ్గా, చాలా బాగా మాట్లాడింది. అది డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎంత కష్టపడిందా అని నేను అనుకున్నాను. సో బ్యూటిఫుల్ అనేసి. కానీ మా తమ్ముడేది తక్కువ తీసుకోపోలేదు. అసలు కరణ్ని వెన్ హీ వాజ్ కమింగ్ అండ్ బీటింగ్ యూ, దట్ సీన్ ఈజ్ మై ఫేవరెట్ సీన్. ఐ టోల్డ్ హిమ్ ఆల్సో. అండ్ ద వే యూ ప్లేడ్ దట్ పార్ట్ చాలా బాగుంది. దెన్ కృష్ణ అసలు యాక్టింగ్ చేయాల్సిన పని లేదు. బయట ఎలా ఉంటాడో అక్కడ అలానే ఉన్నాడు. హీ వాజ్ ద సేమ్. సో నాకు మెమరీస్ కూడా ఇచ్చినందుకు విష్ణు సిద్ధుకి చాలా థ్యాంక్ యూ. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఫస్ట్ డే వెన్ ఐ కేమ్ టు ద లొకేషన్ అర్జున్. సో అర్జున్తో నేను వర్క్ చేసేటప్పుడు ఐ థాట్ ఏంటి ఫేస్ చూస్తే ఇంత కన్ఫ్యూజింగ్గా ఉంది, ఏం డైరెక్ట్ చేస్తారో అనుకున్నా. ఫ్రాంక్లీ స్పీకింగ్ దట్ వాజ్ మై ఒపీనియన్. కానీ సిరీస్ డిరెక్ట్ అయ్యి వెన్ ఐ వాజ్ సీయింగ్ ద ఫస్ట్ ట్రైలర్ ఇన్ ద డబ్బింగ్ స్టూడియో, అప్పుడు నాకు అనిపించింది అరే ఇస్మే దమ్ హేరే అనేసి. సో హీ
so good. And camera Richards, ఎన్నో vlogs కలిసి చేసాము, but you showed us so beautiful. హను కానీ రిచర్డ్స్ కానీ both of you guys మమ్మల్ని అసలు మీరు సినిమా కెమెరాలకి తీసుకోలేదు, అంత బ్యూటిఫుల్ వర్క్ యు గైస్ హావ్ డన్. ఐఎమ్ రియల్లీ సో ప్రౌడ్ ఆఫ్ యూ. మమ్మల్ని చాలా అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎడిటర్, థ్యాంక్ యూ సో మచ్. ఐ డోంట్ నో హూ ద ఎడిటర్ ఇస్. హాయ్ జయచంద్. ఎవ్రీ ఫ్రేమ్ ఇట్ ఈస్ సో క్రిస్ప్ అండ్ సో బ్యూటిఫుల్. అండ్ కార్తిక్, he is one of the sweetest guy. నేను ఫస్ట్ డే కలిసినప్పుడే ఐ టోల్డ్ హిమ్ అన్నమాట, మాకు కూడా ఒక సిరీస్ రాస్తామా అంటే తప్పకుండా అండి అని అన్నారు. సో మేబీ వెరీ సూన్ మేము కూడా చేస్తామేమో. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. మా ధనుంజయ్ thumbnail ఎక్స్పర్ట్, అసలుకి మామూలుగా చేయడం, అసలుకి thumbnail నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మాకు. సో ఆల్ ద పీపుల్ హూమ్ వీ హ్యావ్ వర్క్, సమ్ పీపుల్ మేబీ ఐ డోంట్ నో. అసలు అన్నిటికంటే మోస్ట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ మా శివనాథ్ది. అసలు రిలీఫ్ అంటే తనే. అందరూ చాలా సీరియస్ గా ఉంటే పక్కన నవ్వించే క్యారెక్టర్. రియల్ లైఫ్ లో మా గ్యాంగ్ లో ఎంత అల్లరి ఉంటుందో అక్కడ కూడా అదే చూపించాడు. అండ్ భవిష్య మా ఏడీ చాలా కష్టపడింది. సో వీళ్ళందరూ లేకపోతే ఈ సిరీస్ నిజంగా ఇంత బ్యూటిఫుల్ గా అయ్యేది కాదు. అండ్ యూ వేర్ ఇస్ ద సింగర్ ఐ జస్ట్ సా హర్. Oh, she sang so beautifully and మీరు చాలా బాగా రాశారండి. I'm really so glad that everything fell into the place. Sudhanshu, the music director, everybody, such a great job. మేము పర్మనెంట్ క్యారెక్టర్స్ అండి, ఎందుకంటే మనం తీయలేదా, ఎలా తీస్తారు? సీజన్ 2, 3, 4, 5 అయితే నేనే తల్లి. 5, 6, 7, 5 అంటే విన్నారా? మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అరే 2 సంవత్సరాలుగా యాక్టింగ్ చేయలేదే, మీరు నాకు జీవితాన్ని ఇచ్చానని చెప్పారు. నువ్వా? థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక నిమిషం మాట్లాడడానికి మైక్ ఇచ్చిన మాట్లాడుతూనే ఉంటుంది, మీ అందరికి తెలిసిందే. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికీ నిజంగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అండ్ చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నాకు ప్రతి ఎపిసోడ్ కూడా ఒక ఫిలిం చూస్తున్నట్టే ఉందండి. ఎక్కడ కూడా అసలు టీవీలో చూస్తున్న ఫీలింగే రాలేదు. ప్రతి ఫ్రేమ్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, లొకేషన్స్ కానీ, ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ అనమాట. టీమ్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. అండ్ ఇలాంటి సీరీస్ ఇంకా చేయాలని మా బ్యూటిఫుల్ కపుల్ కూడా ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇప్పుడు టమాటా మీడియా గురించి మాట్లాడుతుంటే, టమాటా మీడియా ఫస్ట్ మేము సిరీస్ చేయాలి అని అనుకున్నప్పుడు నేను చెప్పినట్టు వేణు గారికి చెప్పాను. ఆయన తీసుకెళ్ళి ఫాల్గున్ సార్తో మాట్లాడారు. ఫాల్గున్ సార్ చాలా బాగా మోటివేట్ చేశారనమాట. మీరు ఏం పట్టించుకోవద్దు, మనం చేసేద్దాం అది ఇది అని. సో ఆ రోజు ఆయన అంత కాన్ఫిడెన్స్ మాకు ఇవ్వకపోతే ఈ రోజు సిరీస్ ఇంత బాగా వచ్చేది కాదు అని మా నమ్మకం. సో ఫాల్గున్ సార్ మీరు వచ్చి మేము అలా కోరుకుంటున్నాం. Coming to this series, మీరు అన్నట్టు వేణు తీసుకొచ్చాడు. అర్జున్, యు ఆర్ ద న్యూ టాలెంట్ ఇన్ ద కంపెనీ, బట్ యూ బోత్ లివ్డ్ అప్ టు ద క్యారెక్టర్స్. మీ ఇద్దరి వల్ల ద హోల్ గ్రాండియర్ చేంజ్. అండ్ మేఘన గారు అన్నట్టు కొత్త టెక్నీషియన్స్ బయటకు వచ్చారు. రిచర్డ్స్, ఎడిటర్, ధనుంజయ్ యాజ్ యూజువల్, అండ్ కార్తిక్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద. పేర్లు చెప్పని కొందరు కూడా ఉన్నారు. ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్ సో మచ్. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. We look forward for season 2. ప్రామిస్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మాకే కాదు, చాలా మందికి ఇలాంటి మంచి మంచి ఆపర్చునిటీస్ అండ్ యంగ్ టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేస్తున్న ఫాల్గున్కి, తమాడా మీడియాకి మరొకసారి సో ఇప్పుడు మాకు ఒక తండ్రి స్థానంలో ఉండి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తే మా సురేష్ గారిని ఆహ్వానిస్తున్నాం. టమాటా మీడియాకి నేను ఆర్ట్ఫుల్గా చెప్తున్నాను, ఇటువంటి సిరీస్ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్ విషయం. ఎందుకంటే ఇవాళ యూట్యూబ్లో పనికి మాల చెత్త తప్ప ఏది రాదు. కనీసం ఒక మంచి టాలెంట్ ఎవరైనా వస్తే దాంట్లో ఇది కావాలి, అది కావాలి అని పనికి మాలను అడ్వైజ్ ఇస్తూ ఉంటారు అందరూ.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందుకే హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ప్రొడ్యూసర్ అనేవాడు కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా న్యూ టాలెంట్ బయటకు వస్తుంది. దానికి ప్రత్యక్ష నిదర్శన సుధా. రెండోది డైరెక్టర్ గారు, అదే నా నుంచి అందరూ అంటుంటే ఏదో చిన్నగా ఉన్నారా లేదా, మనం ఎంత చిన్నగా ఉన్నా చెప్పే విషయం చాలా పెద్దగా ఉంటుందని ఒకసారి పైకి వస్తే ఇలాంటి డైరెక్టర్లు ఉంటే మనం చాలా అద్భుతమైనవి చూడడానికి ఉంటాయని నా యొక్క ఆలోచన. తను ఏం రాసుకున్నాడు, తను ఏం చెప్పాలి అనుకున్నాడో యాజ్ ఇట్ ఈస్గా చెప్పాలి. రెండో విషయం ఏంటంటే ఆర్టిస్టుల్ని తను సిద్ధు తర్వాత విష్ణుప్రియాని తెలియకుండా వాళ్ళకంటూ ఒక మేక్ ఓవర్ క్రియేట్ చేశాడు. అది చాలా గొప్ప విషయం. చాలా మంది మర్చిపోతున్నారు ఏంటంటే నేను ఇలాగే ఉంటాను, నా స్టైల్ ఇంతే, నేను మారను. అది కాదు, నా కథకి ఇలా కావాలి, కథను నమ్మాలి. ఫస్ట్ ఆర్టిస్ట్ అయినా సరే ఎవరైనా సరే. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మంచి ప్రాజెక్ట్స్ చేయండి, ఇలాగే మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఇలాగే చేయండి. ఖచ్చితంగా ఆదరించే వాళ్ళు ఉన్నారు ఆడియన్స్. నేను ఆ పాటలు విన్నప్పుడు ఉన్నాడు వెళ్ళిపోయాడు. గోదావరి సినిమాలో నేను సాంగ్ విన్నంత హ్యాపీగా అనిపించింది అండి, కూల్గా అనిపించింది అని. కాబట్టి ఇలాంటి మంచి సబ్జెక్ట్స్ కానీ ఇలాంటి మంచి విషయాలు కానీ వచ్చినప్పుడు వాళ్ళని వెల్కమ్ చెప్పే ఎనీ టమాటా మీడియా, ఎనీ ప్రొడ్యూసర్స్ వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు, సక్సెస్ఫుల్ కొట్టుకునే ఉంటారు. శ్రీ సత్య గారు స్టేజ్ ఆహ్వానించి బట్ మెయిన్గా నేను ఇద్దరికి ఐ వాంట్ టు హ్యాట్స్ ఆఫ్. అంటే ఫుల్ సినిమాటిక్ లెవెల్లో ఉంది. వన్ ఇస్ టు ద డైరెక్టర్ అండ్ వన్ ఇస్ టు ద డిఓపి. సినిమాటిక్ బేసిక్లీ ఒక యూట్యూబ్కి చేసే వెబ్ సిరీస్లా లేదు ఇది కన్ఫామ్గా. అండ్ వాళ్ళు చాలా అందంగా ఉంటారు తెలుసు, బట్ ఇంకా చాలా అందంగా చూపించారు. అండ్ నాకు కూడా చాలా కొత్తగా ఉంది విష్ణుని క్యారెక్టర్లో చూడటము. సిద్ధు ఓకే, సిద్ధు ఉంటాడు, సిద్ధు ఇది ఓకే కాదు. విష్ణు ఫస్ట్ టైం అనుకుంటే ఇంత కామ్ రోల్లో చూశాను. ఒక 2.5-3 years నుంచి ప్రతిసారి హైపర్ 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 రోల్లో చూస్తాను. ఏం చేసినా కూడా నాకు ఆ రోల్లోనే కనిపిస్తుంది. తను ఏం యాక్టింగ్ చేసినా. బట్ దీంట్లో అయితే ఫుల్ కాంట్రాస్ట్ ఆపోజిట్ ఉంది. బట్ ఐఎమ్ సో సారీ విష్ణు, కొంచెం 1 mark ఎక్స్ట్రా, ఎంత అందంగా ఉంది. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఇలానే సీజన్ 2 కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాబురావు డివోర్సెస్ వాళ్ళ రియల్ వైఫ్ గా వస్తున్నారు ఇప్పుడు మన స్టేజ్ మీద. సో ఫస్ట్లీ ఐ వాంట్ టు స్పెషల్లీ కౌశిక్ గారికి, బికాస్ ఫాదర్ హీరోగా కౌశిక్ కూడా ఫాదర్ క్యారెక్టర్. సో అంతే నేను ఏం చెప్పాలనుకుంటానంటే ఎప్పుడు కూడా ఇక ట్రెండింగ్ గా ఉండండి. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద సీజన్ 2 యాజ్ యూజువల్. అందరూ చెప్పినట్టే ఇంకా మేము మా మాటల్లో ఎక్స్ట్రాగా ఏం చెప్పట్లేదు. సో ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నా. వీళ్ళిద్దరికి సీజన్ 2 అని అందరూ అంటున్నారు. నేను 3 కూడా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే 2 నాకు తెలుసు స్టోరీ, 3 ఒకటి ఇంకా వాళ్ళు చెప్పలేదు నాకు. మెయిన్గా మా ప్రొడ్యూసర్ నాకు ఈ అవకాశం ఇచ్చిన చాలా థ్యాంక్స్ అండి. బట్ మేమందరం క్రేజీ ఫ్యామిలీ అని చెప్పి మీకు తెలుసు. అది కాకుండా మేమందరం కూడా టమాటా ఫ్యామిలీ. సో అటు టమాటా అండ్ సుధామూర్తి మంచి ట్రెండింగ్ సక్సెస్. అవి సీజన్ 2లో ఏమన్నా క్యారెక్టర్ ఉందా? ఎందుకు వెళ్ళబట్టడానికి? యా వెయిట్ చేస్తున్నా. సో నిజంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. బిహైండ్ ద సీన్ చేసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి. మెయిన్గా చెప్పాలంటే డైరెక్టర్ గారు అసలు ఆ రోజు అసలు ఇంట్రెస్ట్ లేదు. నేను పాన్తో ఆ క్యారెక్టర్ చేస్తాను అంటే ఎట్లా వస్తుంది అనేది విజువల్ దానికి. బట్ ఒకసారి ట్రై చేస్తాం సార్ అన్న చేసాం. 1 టేక్లో అయిపోయింది. వీళ్ళిద్దరి వల్లే సెకండ్ టేక్ వెళ్ళాల్సి వచ్చింది. అంటే బాబు గురించి చెప్పాలి. ఎస్పెషల్లీ డబ్బింగ్, ఓన్లీ డబ్బింగ్లో 14 pounds తిన్నాడు. అది స్టార్ట్ అంటే మాడ్యులేషన్ రావాలని చెప్పింది. చాలా అదైతే కాకుండా థ్యాంక్ యూ మా ఆయనకి క్యారెక్టర్ ఇచ్చిన
చేసినందుకు. అండ్ ఐ విష్ ఎంటైర్ టీమ్ లైక్ సుధామూర్తి సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 ఎప్పుడు కూడా ట్రెండింగ్ అండ్ మిలియన్స్ అవుతూనే ఉండాలి. వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద సీజన్ 2. ఉందా లేదా? ఇప్పుడు మహేష్ గారు మాట్లాడాలి. అట్లీస్ట్ సీజన్ 2లో అయినా మీకు డిస్కౌంట్ తప్పకుండా విన్నాము. అది స్టోరీ ఒక బాస్ క్యారెక్టర్ కావాలి అన్నప్పుడు వెంటనే సిద్ధు ఫోన్ చేసి పాప ఆయన నిద్రపోతున్నారు అన్నప్పుడు ఏమైంది అన్నప్పుడు వెంటనే సుధామూర్తి టీం అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ తమడా వీడియోకి ముందు తమడా వాళ్ళకి ముందు చాలా చాలా థ్యాంక్స్ అండి. మంచి సీరియస్ ఇచ్చారు ముందు. సో విష్ణు సిద్ధుకి సార్ డైరెక్టర్ గారు మీరు డైరెక్ట్ చేసినప్పుడు సెట్లో ఉండి నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను విష్ణు వాళ్ళతో కూడా అదే చెప్పాను. సీరియస్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. సిరీస్ చూసినప్పుడు అనిపిస్తుందండి వావ్ అసలు ఆయన ఇంటిగా చేశారు. వాము ఈ దగ్గర చాలా టాలెంట్ ఉంది, మనమే చాలా తక్కువ అంచనా వేసామని. చాలా బాగా తీశారు అసలు. అండ్ దీనికి జీవం పోసింది మాత్రం మ్యూజిక్. మ్యూజిక్ అల్టిమేట్ ఆగా అర్థమైపోయింది. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ కెమెరామెన్ గారు లైటింగ్ కానీ విజువల్స్ అయితే సీరియస్లీ సార్ సినిమాకి ఏం తీసుకోవడం లేదు, సినిమాకి మించి ఉంది. ఇది మామూలుగా లేదండి. అందరు చిన్న పిల్లలతో సహా కూర్చొని చూడాలి. అండ్ దీనిలో నేను కూడా ఉన్నందుకు వెరీ హ్యాపీ. నాకు మీ ముగ్గురి అనుబంధం ఎప్పుడు ఇలానే ఉండాలి అని, మీరు ఎప్పుడు నాకు ఇలా అంటా దండగా ఉండాలి అని, ఎలాంటి బెంగ లేకుండా నేను ఉంటున్నా. థ్యాంక్ యూ కళ్యాణ్. ఇప్పుడు మళ్ళీ స్టేజ్ మీద పిలుస్తున్నాం అన్నమాట. హలో అందరికి నమస్కారం. ఇది మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తి చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ చాలా బాగుంది. What ever I have seen on social media, YouTube, the overall outlook of the whole appearance of the series is excellent, and it takes us all back to the old days because of the color grade and everything, and super acting by both of you. Whatever small glimpse I understood by scene, but I keep hearing all the good things, nothing less, but all good things. సో సుధామూర్తి చూసినప్పుడైతే ట్రైలర్ ఐ వాజ్ లిటరలీ షాక్. నార్మల్గా నేను యూట్యూబ్లో ఏదైనా చూస్తే స్కిప్ ఎక్కువ చేసేస్తాను అసలు ట్రైలర్స్ అన్నా కూడా. బట్ కంప్లీట్ ట్రైలర్ చూసిన తర్వాత సిద్ధుకి కానీ విష్ణుకి కానీ యూనో ఎవ్రీ అంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత నో మ్యాటర్ ఎంత లేట్ అయినా కూడా నైట్ 12 అయినా 1 అయినా ఎపిసోడ్ చూసిన తర్వాతే అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళే టైంలో సిద్ధుకి ఫోన్ చేసి చెప్తాను. ఇట్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ లైక్ మొత్తం 18 minutes అయితే 18 minutes ఏమేమి నచ్చాయో ప్రతి ఎపిసోడ్కి నేను కాల్ చేసి సో సిద్ధు ఇంకా కంప్లీట్ నాకు ఒక నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగుంది, చాలా బాగుంది సిరీస్. కంగ్రాచులేషన్స్. అలానే సీజన్ 3, 4, 5, 6 మా అక్క ఎప్పుడు ఇలానే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ లైన్ ప్రొడ్యూసర్ కార్తిక్ గారు, ఫాల్గున్ సార్, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మన కేక్ కటింగ్ కి రావాలి. ఆయన చూడడానికి చాలా చిన్నగా నర్వస్ గా ఉంటారు, కానీ ఎప్పుడు మైండ్ లో ఏదో ఒకటి రన్ అవుతూనే ఉంటుంది. ఆయన స్పీచ్ వినాలని నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఒక రకంగా ఈ సక్సెస్ ని టైం కోసమే పెట్టానని నాకు అనిపించింది, పెట్టాలి అని.
సో ఏమాత్రం ఆలోచన చేయకుండా సార్ గారు స్టేజ్ ని అలంకరించండి. సపోర్ట్ ని అండ్ లవ్ ని చూపిస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ కమింగ్ టు సుధామూర్తి టీమ్, సో ఇట్ స్టార్టెడ్ విత్ హ్యాపీ మ్యారీ లైఫ్ అనే ఒక సిరీస్ రిలీజ్ అయింది. సో అది అయిన విత్ ఇన్ 1 వీక్ లో కట్ చేస్తే ఇద్దరు సెలబ్రిటీ కపుల్ ఇలా సిరీస్ చేయాలి, అది కూడా చాలా పకడ్బందీగా చేయాలి అని చెప్పి ఒక మంచి ప్లానింగ్ తో వచ్చారన్న. సో సుధామూర్తి అని వీళ్ళిద్దరు కపుల్స్ వచ్చేదాకా కూడా నాకు వీళ్ళని తెలియదు. ఐ నీడ్ టు థ్యాంక్ దిస్ టూ, ఎందుకంటే వీళ్ళు ఆ రోజు క్యాబిన్లో స్టార్ట్ అయిన జర్నీ వాళ్ళకు చూడగానే మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కదండి, మిమ్మల్ని ఆడియన్స్ వైఫ్ అండ్ హస్బెండ్గా చూస్తే ఇంకా ఎక్కువ అప్రిషియేషన్ వస్తుంది అండ్ పీపుల్ మిమ్మల్ని చూడడానికి ఇంకా ఎక్కువ ఇష్టపడతారు, అది హెల్ప్ అవుతుంది అని చెప్పిన ఒక మాటతో మొదలైన జర్నీ ఈ రోజు ఈ సక్సెస్ మీట్ కారణమైంది. ఆ సక్సెస్ మీట్ వెనకాల ఎంతో మంది టీం ఉన్నారు, వాళ్ళందరి పేరు చెప్పుకుంటూ పోతే ఈ రోజు ఈవెంట్ అయితే డెఫినెట్ అవ్వదు. బట్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గురించి మాట్లాడదామని చెప్పి 100% ఎవరు పెట్టిన ఎవరైనా పేర్లు మర్చిపోతే మాత్రం ప్లీజ్ నన్ను క్షమించండి. కమింగ్ బ్యాక్ టు మై టమాటా టీమ్, మై లవ్లీ టమాటా టీమ్. సో అంటే ఒక ప్రాజెక్ట్ కోసం ఒక డైరెక్టర్ కానీ, ఎడిటర్ కానీ, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ, దాని వెంట పోస్టర్ డిజైనర్ కానీ, ఈచ్ అండ్ 24 క్లాస్ ప్రతి ఒక్కరు ఎంత ఎఫర్ట్ పెడతారని లైవ్ ఎగ్జాంపుల్ మా తమిళ ఆఫీస్. మీరు సెకండ్ ఫ్లోర్ వస్తే మీకు 24 క్లాస్ కనిపిస్తే అసలు ఎన్ని రకాలుగా ఎంతమంది కష్టపడతారో, ఎంతమంది ఎఫర్ట్ పెడతారో అదంతా మీరు చూసుకోవచ్చు. ముఖ్యంగా నా వెనకాల ఎప్పుడు నడిపించే నా ధైర్యం, నా వెన్నంటే వాడిని నడిపించే నా నేస్తం కార్తీక్ అన్నం. కార్తీక్ ఫ్లోర్ లో మాట్లాడితే తిట్లు కూడా తిట్టించుకోవడానికి ఆలోచిస్తాయి. అంటే అంత ఏదైనా స్పష్టత ఇంపార్టెంట్ కార్తీక్. ముఖ్యంగా సుధామూర్తి గురించి వచ్చేసరికి స్పష్టత ఇంకా ఎక్కువైంది. మాట్లాడే తెలుగు నుంచి మొదలు పెడితే పోస్టర్ లో రిలీజ్ అయిన మన ఇన్విటేషన్ కార్డ్ లో ఉన్న ఇంగ్లీష్ వారు కూడా అది ఇది అంటారు, దాన్ని ఇలా చేయాలి. స్పెసిఫిక్ గా ద కైండ్ ఆఫ్ మోటివేషన్ ఐ గెట్ ఇన్ ద ఫ్లోర్ ఈస్ కార్తీక్. కార్తీక్ చూస్తే నాకు ఒక రిలాక్సింగ్ ఫీల్ వస్తుంది. ఎక్కడలేని ఒక నర్వస్ ఉన్నా కానీ కార్తీక్ ముందు వెళ్ళి తిట్టుకున్నా కానీ అదొక సాటిస్ఫాక్షన్ వస్తుంది. నువ్వు నా తిట్టు నేను వెళ్ళి వర్క్ చేస్తా కార్తీక్ అనే ఫీలింగ్తో వెళ్ళి మంచి సపోర్ట్ ఒక స్పిరిట్ తీసుకుని వెళ్తాను, మంచి యాక్టివ్ స్పిరిట్ లాగా. అను, రిచర్డ్స్ అండ్ సంజు వీళ్ళు ముగ్గురు కూడా చెప్తే వాళ్ళు చేయడమే లేట్. వాళ్ళు పెట్టిన ప్రతి ఫ్రేమ్ కూడా వాళ్ళు చాలా టైం తీసుకొని చేయాల్సిన ఫ్రేమ్స్ కూడా చాలా ఫాస్ట్గా చేసేలాగా నేనే టైం ఇవ్వకుండా వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళకి ఇంకా టైం ఇస్తుంటే వాళ్ళు ఇంకా బెస్ట్గా చేసేవాళ్ళు. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్, మేము సిరీస్ అంతా ఫినిష్ అయ్యాక మ్యూజిక్ దగ్గర రావడం జరిగింది. సో మ్యూజిక్ దగ్గరికి వచ్చేసరికి అప్పటికి నయనమని మా సిరీస్ ఇంకో ట్రెండింగ్ సిరీస్ ఫ్రమ్ తమిళ, సో అది చాలా బాగా వెళ్తుంది. అండ్ ఐ నీడ్ టు ఆల్సో థ్యాంక్ దెమ్ యాజ్ వెల్, మాకు మంచి ట్రెండింగ్ సిరీస్లో వన్ ఆఫ్ ద సిరీస్గా ఉన్నందుకు. అండ్ దానికి కూడా మ్యూజిక్ సుధాంశు కొట్టడం జరుగుతుంది. సో అజ్జు అని వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఉన్నాడు ఫ్లోర్లో, అజ్జు అని డైరెక్టర్ ఉన్నాడు. సో ఐ వాస్ ఇన్ నర్వస్, అనుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎక్స్పెక్ట్ చేసినట్టు మ్యూజిక్ రాకపోవడం. సో వీఆర్ ఫేసింగ్ సివరల్ సెట్ బ్యాక్స్ బ్యాక్ దెన్. ఆ టైంలో ఇంకా అజ్జు దగ్గరికి వెళ్ళి, అజ్జు ఇలా ఒకటి అవుతుంది, నీ మ్యూజిక్ డైరెక్టర్ని ఏమైనా ఇస్తావా అంటే వాడు ఒక సెకండ్ థాట్ ఆలోచించకుండా కాంటాక్ట్ షేర్ చేసి చేసుకో అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ లేడు వాడు. థ్యాంక్ యూ అజ్జు ఫర్ సుధాంశు లేకపోయి ఉంటే అసలు ఈ ప్రాజెక్ట్ లేదు నిజంగా 100%. అంటే మేమందరం ఏదో ఎఫర్ట్ పెట్టాము, యాక్టర్స్ యాక్టింగ్ చేశారు, డైరెక్టర్ వచ్చి డైరెక్షన్ చేశాడు, ఈచ్ అండ్ క్రాఫ్ట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో చేశారు అని ఎంత ఉన్నప్పటికీ వినడానికి వినసొంపుగా కావాల్సింది సంగీతం అండి. ఆ సంగీతాన్ని మనస్ఫూర్తిగా ఓవరాల్ ఇప్పుడు రాజమౌళి గారి ఫ్యామిలీగా ప్రతి వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళు ప్రతి ఒక్కరు అలా ఇన్వాల్వ్ అయ్యి వాయిస్ లైవ్ మ్యూజిక్ ప్రతి ఒక్కరు కూడా అలా దగ్గర చేయించారు. ఐ రియలీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఐ నీడ్ టు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు. అండ్ లాస్ట్ ఇయర్ యాజ్ వెల్ కోరస్ ఇచ్చారు, థ్యాంక్ యూ. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు మై తమిళ టీమ్, మాకు ఫ్లోర్లో ఒకడు ఉన్నాడు, వాడితో జర్నీ స్టార్ట్ అవుతుంది ఎవరికైనా. మా వాడి పేరు ధనంజయ్ విజయ్. సో ప్రతి ఒక్క పోస్టర్ అనౌన్స్మెంట్ ఫస్ట్ వాడి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్లోర్లో. వాడి టైం కానీ వాడి ఎఫర్ట్ కానీ 100% ఎఫర్ట్ పెట్టడంలో ఎంతో మంది ఉన్నప్పటికీ వాడు ఎప్పుడు స్పెషల్.
ఎందుకంటే ఫ్లోర్లో ఎంతోమంది ఎడిటర్లు ఉన్నా, ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నా, డిజైనర్ వాడు ఒక్కడే కనిపిస్తాడు అందరికి. వాడు సింగిల్ హ్యాండెడ్గా చేసే ఒక 10 మంది చేసే పని కూడా ఒక్కడే చేస్తాడు. ఇవాళ కూడా ఇక్కడ వెనకాల పోస్టర్స్ వేయడానికి నెంబర్ ఆఫ్ పోస్టర్స్ ఎన్ని వచ్చినాయిరా బాబు అని అడిగితే 30 పోస్టర్లు వచ్చినాయి విత్ స్క్రీన్ షాట్. జస్ట్ స్క్రీన్ షాట్, మేము ఏం ఫోటోషూట్ కూడా చేయలేదు. సో అంత క్వాలిటీ ఆఫ్ డెలివరీ ఉంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేను చేంజెస్ చెప్పినా కానీ చిరాకు పడకుండా చాలా ప్రశాంతంగా, చాలా సున్నితంగా, చాలా ఇష్టపడి చేసే మనుషుల్లో ధనంజయ్ ఒకడు. అండ్ కమింగ్ టు డిఐ, నేను తిట్లు తినేది ఇద్దరి దగ్గరే, ఒకటి ఉమేష్ దగ్గర, ఇంకోటి ఎడిటర్ ప్రశాంత్ దగ్గర. ఎందుకంటే నేను ఏవైతే బొక్కలు సెట్లో పెట్టానో ఆ బొక్కలను తీసి తవ్వి నువ్వు ఇది చేసావు, అక్కడ లైట్ సరిగ్గా లేదు, ఇక్కడ ఇది లేదు, అది లేదని చెప్పి నన్ను వేలెత్తి చూపించేది క్రాఫ్ట్ పరంగా వీళ్ళిద్దరే. ఇప్పుడు ప్రశాంత్ అన్న ఈజ్ నాట్ హియర్, బట్ కమింగ్ టు ఉమేష్ అసలు కలర్ కరెక్షన్ చేసిన ప్రతిసారి పక్కన కూర్చోబెట్టుకుని చేస్తే ఎన్ని తిట్లు తినాలని ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతాను. చాలా ఇష్టపడి చేసావు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఉమేష్, లవ్ యూ. అండ్ కమింగ్ టు మై ఫేవరెట్ ఎడిటర్ జైచంద్ గోడపాటి, తమిళలో జాయిన్ అప్పటి నుంచి ఈజ్ ద వన్ రెగ్యులర్ ఎడిటర్ నాకు. సో ఐ నీడ్ ఎవ్రీ వన్ టు క్లాప్ హిమ్. ఐ మీన్ లైక్ ఈజ్ లైక్ సంథింగ్ ఎల్స్. వాడికి ఉన్న ఓపిక, సహనం మామూలు కాదు. అంత ఎఫర్ట్ తీసుకొని మేము పని చేసిన, రెస్ట్లెస్గా వర్క్ చేసిన పోకూడదని ప్రతి మూమెంట్లో ప్రూవ్ చేయడానికి రెడీగా వస్తాడు ఇలా ముందు. అందరి ముందు ఎడిటర్లు అది ఇది అని చెప్పేసి ఏదో మెచ్చుకోవడం కాదు. మీ సెకండ్ ఫ్లోర్కి ఒకవేళ తమిళలో ఒక సర్ప్రైజ్ విజిట్ వస్తే మీకు ఎడిటర్స్ వరల్డ్ ఓపెన్ అవుతుంది. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ ఎడిటర్ ఫర్ ద ఎఫర్ట్లెస్ టైమ్ అండ్ లవ్ దట్ యు ఆర్ షోయింగ్ ఆన్ అస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ మోర్ ఓవర్ వీళ్ళిద్దరికంటే కూడా నాకు మెయిన్ సపోర్టెడ్ పిల్లర్గా నిలిచిన పాల్గొన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను గురించి మాట్లాడే అర్హత నాకు లేదు, కానీ మాట్లాడి నేను మళ్ళీ నాకు అసలు సారీ అన్న. సో ఐ మీన్ చూడడానికి చాలా మ్యాన్లీగా ఉంటాడు మా పాల్గొన్న. బట్ థింగ్ ఏంటంటే వెన్ యూ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ డిసైడ్ టు టాక్ సంథింగ్, you'll forget everything. He's like a magician in Tamada. So whatever he do, on purpose untadi. Whatever projects we are doing right now, ayana అది ఒక సేమ్ ఉంటుంది కదా, శివుడి ఆన లేకుండా చీమ్ కూడా కలవడు అని చెప్పేసి. సో మా ఊరికి పాల్గొన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్ అన్న. Thanks Anil Anna for for coming as guest. Thank you so much Anna. Okay, Shekhar Anna CG చేస్తున్నాడు, ఇవాళ మార్నింగ్ కూడా CG చేస్తాడు. Shekhar Anna really thanks. And Sujan Anna ఆయన ఈవెంట్కి రమ్మంటే కూడా ఎందుకు రావాలి, నేను ఏం చేస్తున్నాను అన్నాడు. కానీ మీరు చూసే సుధామూర్తి బైక్, ఇల్లు రావడం రెండు చాలా ఇంపార్టెంట్ ఈ సిరీస్కి. మీరు రేపు రిలీజ్ అయ్యే 4 ఎపిసోడ్ చూస్తే మీకు ఆ ఎమోషన్ అర్థమవుతుంది. ఆ 2 ఎలిమెంట్స్ని పెట్టడం నాకు చాలా ఇంపార్టెంట్. ఆయన అంత ఇంపార్టెంట్ అని ఆయన కూడా తెలియదు, అందుకే నేను పిలిచాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ థ్యాంక్ యూ జయన్, పురుషోత్తం అండ్ సోషల్ మీడియా దత్తు అండ్ ప్రేక్షల్ అండ్ కేశవ్ అన్న ఫర్ ఆల్వేస్ మమ్మల్ని లాస్ట్ మినిట్ లో కూడా చాలా ఇబ్బంది పెట్టి, ఒక మనిషి కష్టపడుతున్నాడంటే ఆ మనిషి లాస్ట్ మూమెంట్ లో కూడా, రిలీజ్ టైంలో కూడా మామూలుగా ఎఫర్ట్ పెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కేశవ్ అన్న really love you so much. And also Pranay, really thank you. You are always been on set. నాకు కావాల్సినప్పుడు నువ్వు ఈగో షూట్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఉన్నావు. ఒక ఈగో షూట్ స్టార్ట్ అయ్యకపోతే కూడా నువ్వు నాతో ఉండేవాడివి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ బాండ్ దట్ వీ హ్యావ్. అండ్ భవిష్య, సుధామూర్తి వల్ల నాకు ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగింది అంటే అది నువ్వే. లైక్ అసోసియేట్ గా ఒక అమ్మాయిని అవుతావు అని హ్యాపీ మ్యారేజ్ లైఫ్ కి డిసైడ్ అయిపోయా. ప్రియా అండ్ సృజన అనే అమ్మాయి వర్క్ చేస్తున్నప్పుడు ఐ ఫెల్ లైక్ ఓకే కొంచెం ఎక్స్ప్రెషన్ తీసుకోవాలని చెప్పి. బట్ విష్ణుప్రియ గారు అసలు మిమ్మల్ని తీసుకొచ్చి పరిచయం చేసుకుంటే ఐ వాజ్ లైక్ డిసప్పాయింటెడ్. కొంచెం చెల్లి అంటుంది, మళ్ళీ అసోసియేట్ అంటుంది, నేనేం కమైన్ చేయలేనేమో సెట్ లో, దట్టు మళ్ళీ రిలేషన్స్ నా వల్ల కాదు అని చెప్పి. బట్ యూ సర్ప్రైజ్ మీ. ఈచ్ అండ్ ఎవ్రీ సెట్ ప్రాపర్టీ దట్ యువర్ వాచింగ్ ఇన్ సుధామూర్తి వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చిన అమ్మాయి, ప్రతి ఒక్క సామాన్ మీరు చూసే ప్రతి ఒక్కటి. అండ్ ఇది చాలా తక్కువ, చాలా ఎఫర్ట్ పెట్టారమ్మా. థ్యాంక్ యూ. అండ్ ఐ నీడ్ టు థ్యాంక్ సృజన
and Pramod and Lavan as well. And last but not least, Shenmukh. He is very talented, supremely talented. వాడుకున్న టాలెంట్ ని వాడు అసలు కోఆర్డినేషన్ అవ్వదు, కానీ వాడు కోఆర్డినేషన్ వచ్చి కూడా వాడుకున్న టాలెంట్ ని షోకేస్ చేస్తాడు. నేను కోఆర్డినేషన్ కూడా అదరగొడతాను అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ వాడి కూడా. మై సుధా మూర్తి. సిద్ధు గారు చూడడానికి ఇంత తెల్లగా ఉన్నారు కదా, కామెంట్ సెక్షన్ లో ప్రతి ఒక్కరు నన్ను అనడం, ఆయన అంత తెల్లగా ఉంటాడు, అంత బాగుంటాడు, ఆయన ఏంటి అలా చేశారు, ఆ లుక్ మార్చండి అని ప్రతి ఒక్కరు చెప్పడం. కానీ మీరు నమ్మరు, ఒక ఎంత వీళ్ళు భార్యాభర్తలు అనే విషయం పక్కన పెడితే ఇద్దరు ఎన్నోబడి యాక్టర్స్ ఒక కాంపిటీషన్ ఉంటుంది, తెలియని కాంపిటీషన్. అరే నాకంటే ఎక్కువ తినేస్తుంది స్క్రీన్ అని చెప్పేసి ఒక యాక్టర్కి ఈయనకుంటుంది. అది నాకంటే ఎక్కడ ఆయన ఎక్కువ చేస్తాడు అనే భయం ఈయనకుంటుంది. కానీ డీటాన్ మేకప్ వేస్తే కూడా నేను డామినేట్ అవుతానని తెలుసు కూడా, అది క్యారెక్టర్ కావాల్సింది అదే కదండి, డైరెక్టర్ గారు మీరు అదే అనుకుంటున్నారు కదండి అని చెప్పి డీటాన్ లుక్ ని యాక్సెప్ట్ చేసి ఆ ఫోటోషూట్ నుంచి మొదలైన జర్నీ ఇప్పుడు కామెంట్ సెక్షన్ లో జనం నన్ను తిట్టే వరకు వచ్చింది. బట్ స్టిల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సెట్ లో జరిగిన ప్రతి షూట్ లో ఈయన ఎవరైనా చూస్తే గుర్తుపట్టే వాళ్ళే కాదు. ఫస్ట్ డే నేను భవిష్యత్ గుర్తుపట్టలేదు, సడన్ గా కారణాలు తిరిగితే వి ఆల్సో గాట్ సర్ప్రైజ్. మేము టీమ్ గా కూడా సర్ప్రైజ్ అయ్యాం, ఇంకా జనాల గురించి ఇంకా దేవుడు. సో కమింగ్ టు మై భాగ్య సుధామూర్తి. సెకండ్ ఎపిసోడ్ లో భాగ్య సుధామూర్తి అని చెప్పేసి అడగగానే నేను స్పీకర్ చూసినప్పుడు ఆఫీస్ లో దట్ వాజ్ అ హై మూమెంట్ ఫర్ మీ. ఒక భర్త భార్యని తిను నా భార్య అని చెప్పే ఒక ఎమోషన్ చాలా ఇంపార్టెంట్. అలాంటి మూమెంట్ నాకు సెకండ్ ఎపిసోడ్కి రావడం, అది నేను రాయడం, అది అలా చూడడం, వీళ్ళిద్దరు నిజమైన భార్య భర్తలు అవ్వడం, వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అక్కడ అంత బాగా ఉండడం, అది జనాలకు ఇంకా బాగా నచ్చడం నాకు ఇంకా బాగా మంచి బూస్ట్ ఇచ్చింది. వీళ్ళిద్దరి రియల్ కపుల్ అనే ఫీల్ని వాళ్ళు ఆన్ స్క్రీన్ మీద కూడా రియల్ కపుల్ అనే ఫీల్ని మ్యాచ్ చేశారు. ఐ మీన్ ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ కాకుండా రియాలిటీలో ఉన్న ఎమోషన్ని ఆన్ స్క్రీన్ కూడా చూపించారు. అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్స్ దట్ దీస్ టూ పీపుల్ ఇన్వాల్వ్. క్రాఫ్ట్ పరంగా కానీ మేకింగ్ పరంగా కానీ యాక్టర్స్ మీరు చేయండి మేము ఉన్నాం అనే ధైర్యం ఇస్తే అది చాలా తెలియని ఒక సపోర్ట్. ఎంత బలమైన వెయిటేజ్ మీద పడిన భుజాల మీద ఆ పనులను లేపేస్తాను అనే ఒక ధైర్యం ఇచ్చే యాక్టర్స్ వీళ్ళిద్దరు నాకు. కంటెంట్ ఎంత బాగున్నప్పటికీ, మేకింగ్ మేము అంత కష్టపడ్డప్పటికీ జనాలకి ఇంత బాగా నచ్చడానికి వీళ్ళిద్దరు పేరే కాదు. బట్ సీరియల్ ఆర్టిస్ట్ అంటే ఎప్పుడూ ఒక తక్కువ స్థాయిగా చూసే వాళ్ళకి కూడా ఈ సిరీస్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇలాంటి సీరియల్ యాక్టర్స్ చేస్తారు, వాళ్ళు చేయగలుగుతారు, వాళ్ళు చేసిన ప్రతిసారి కూడా ఇంకా నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఇంకా వస్తారు చేయడానికి అని చెప్పేసి ఇంతకుముందు చాలా మంది ఆర్టిస్ట్ చెప్పడం జరిగింది. అండ్ కౌశిక్ అనే చెప్పినట్టు సీరియల్ ఆర్టిస్ట్ సినిమా ఆర్టిస్ట్ అని ఉండదు, ఆర్టిస్ట్ మాత్రమే ఉంటాడు అని చెప్పేసి యాక్చువల్ నేను చెప్తా ఉన్నాను, మీరు చెప్పేశారమ్మా. మొత్తానికి ఇలా కలిసి వర్క్ చేస్తాం అండ్ ఈ జర్నీ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ కళ్యాణ్ అన్న అండ్ కృష్ణ గారు అండ్ సిద్ధు గారి నాకు మామూలుగా ఉండదు. వాళ్ళ బాగుంటే సెట్ లో ఒక ఎన్విరాన్మెంట్ తీసుకొస్తుంది, ఒక బ్రదర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ తీసుకొస్తుంది. దాన్ని చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ నాకు కూడా ఇలాంటి అన్న తమ్ముడు ఉంటే బాగుంటారా అనిపిస్తుంది. ఒక సపోర్ట్ ఉన్నాడు, యాక్టర్ లో కూడా నేను ఇంత సపోర్ట్ చేసేవాడు ఉంటాడు అని నేను ఎప్పుడు అనుకోలేదు. కృష్ణ గారు నిజంగా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన నరేష్ ఇచ్చాను ఇద్దరు యాక్టర్స్ నరేష్ ఇవ్వగానే ఫస్ట్ ఫోన్ లో సిద్ధు గారు ఈయనకే చేశారు. ఈయన వెంటనే రావడం జరిగింది. ఈయన ఆల్రెడీ వీళ్ళిద్దరు మాట్లాడిన విషయం నాకు అప్పటికి తెలియదు. సో రాగానే వెంటనే ఒక మంచి డిస్కషన్ అయింది, ప్రాపర్ గా మాట్లాడుకున్నాం. ఆ మాట్లాడుకునే క్లారిటీలో ఈయన గురించి నాకేమవుతుందంటే, ఒక డైరెక్టర్ కి యాక్టర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారో ఒక యాక్టర్ కూడా అంతే కాంట్రిబ్యూట్ చేస్తాడు అని చెప్పి. సో యాక్టర్ గా మీ కాంట్రిబ్యూషన్ డైరెక్టర్ కి ఎప్పుడూ కావాలండి. అండ్ అలాంటి ఎగ్జాంపుల్ సెట్ చేసిన పర్సన్ కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఇంకెవరు సో సారీ గైస్, లేట్ అయింది. సో ప్లీజ్ హ్యావ్ యువర్ డిన్నర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్క్. బై, గుడ్ నైట్. ఐ ఫార్గాట్, మా తమిళ మీడియా నుంచి ప్రొడ్యూసర్స్ రాహుల్ అన్న అండ్ సాయిదీప్ అన్న వాళ్ళు సిరీస్ చూసి వాళ్ళకి చాలా బాగా నచ్చింది.
and they wished all the best for us. And I need to thank you so much, Anna, for supporting this project. Thank you. థ్యాంక్ యూ అర్జున్ గారు. ప్రతిరోజు ప్యాకప్ అయిన తర్వాత చెప్పే మాట ఇది. సో ప్రతి ఒక్కరికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా చాలా తక్కువే. మీ వాల్యుబుల్ టైంని ఇప్పుడు సక్సెస్ మీట్లో ఇవ్వడంతో పాటు మా సిరీస్కి రాత్రి పగలు కూడా కష్టపడి ఇచ్చారు. అండ్ ప్రతి ఒక్కరూ 100%కి మించే మా సిరీస్కి వర్క్ చేశారు. అందుకే ఇది 100%కి మించే మంచి సక్సెస్ అయితే తీసుకొచ్చింది. సో ఇలాంటి మంచి మంచి సిరీస్ మన తమాడా మీడియాలో ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. సో మనం ఇంకా చాలా చాలా మాట్లాడుకోవాలని ఉంది. బట్ స్పెషల్ థ్యాంక్స్ అయితే రాహుల్ తమాడా గారికి అండ్ సాయిడి గుర్రపాటి గారికి మా సిరీస్ని ఇంత అద్భుతంగా ప్రొడ్యూస్ చేసి ఇచ్చినందుకు. అండ్ దీన్ని ప్రతిరోజు కూడా మార్నింగ్ ఏం జరుగుతుంది, నైట్ ఏం జరుగుతుంది, మధ్యాహ్నం ఏం జరుగుతుంది, ఆఫీస్లో ఏం తిన్నారు, ఏం తినలేదు, ప్రాపర్టీ ఏం కావాలి, ప్రతిదీ కూడా దగ్గర నుండి కార్తీకంగా చూసుకున్నారు. ఆయనకి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఫాల్గున్ సార్, మీరు ఇచ్చిన మోటివేషనే చాలా సార్ మాకు ఇలాంటి మంచి మంచి సిరీస్లు ఎప్పుడూ వస్తుంది. అండ్ తర్వాత వేణు గారు, మీరు ఎప్పుడే చేస్తాము అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పేసేయండి. ప్రతి ఒక్కరికి ఎస్ అని చెప్పేస్తే ఇలాంటి సుధామూర్తులు చాలా వస్తారు. వింటలేదు కదా మీరు? సో మా చేసిన ఉమేష్ గారికి, ఎడిటర్స్ జయచంద్ర గారికి, ప్రశాంత్ గారికి, ప్రతి ఒక్కరికి, అండ్ ఎప్పటికప్పుడు పోస్టర్స్ డిజైన్ చేసిన ధనంజయ్కి, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మా సిక్స్కి ఇంత మంచి ప్రాణం పోసిన సుధాంష్ గారికి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అసోసియేట్స్గా పనిచేసిన సృజన, భవిష్య, ప్రమోద్, లవన్, ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఆర్టిస్టులందరికీ కూడా నేను ఇలాంటి ఏమంటారు సాయంత్రం శుక్రవారంలో మాట్లాడుతూనే ఉంటాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా నేను కూడా చాలా ఆకలిస్తుంది డిన్నర్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ సో మచ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.